శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం ఏకాదశి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. హిందూ క్యాలెండర్ మాసం భాద్రపదంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పార్శ ఏకాదశిగా పాటిస్తారు. పద్మపురాణం ప్రకారం పూజించబడే విష్ణువు యొక్క వివిధ అవతారాలను పేర్కొంది. విష్ణువు వామనుడు మరియు త్రివిక్రమ భగవానుడు. బలిరాజును లొంగదీసుకోవడానికి వామనుడిగా బ్రహ్మాండమైన రూపాన్ని పార్శ ఏకాదశికి దేవతగా పేర్కొన్నాడు. ఈ వామన ఏకాదశి శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చింది. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం స్వయంగా ఆ విష్ణుమూర్తి వామన అవతారం ఆవిర్భవించిన నక్షత్రం. ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం మరియు ఏకాదశి. రేపు అందరూ ఇంట్లో తప్పకుండా బియ్యపిండితో దీపం వెలిగించి పెరుగన్నం నైవేద్యంగా పెట్టి మీరు పెట్టిన ప్రతి ప్రసాదంలో తులసి ఆకు ఉండేలా చూసుకోవాలి. పార్శ ఏకాదశి మరుసటి రోజు వామన జయంతిని విష్ణువు తన వామన అవతారంలో జన్మించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు మరియు దీనిని వామన ద్వాదశి అని కూడా పిలుస్తారు. పద్మపురాణంలోని వ్రత కథ ప్రకారం భాద్రపద మాసంలో ప్రత్యేకంగా పార్శ ఏకాదశిలో వచ్చే ఏకాదశికి శ్రీ మహావిష్ణువు ఋషికేశ్ స్వరూపం అధిష్టానం. పార్శ ఏకాదశి భారతదేశం అంతటా అపారమైన అంకితభావం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీన్ని పద్మ ఏకాదశి, వామన ఏకాదశి, జయంతి ఏకాదశి, జలజిల్లిని ఏకాదశి మరియు పరివర్తని ఏకాదశి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని మరియు అతను తన పడుకునే స్థితిని ఎడమ వైపు నుండి కుడివైపుకు మారుస్తాడని నమ్ముతారు. అందుకే దీన్ని పార్శ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది. కొన్ని ప్రదేశాల్లో పార్శ ఏకాదశి రోజున విష్ణువు యొక్క అవతారమైన వామనుడిని పూజిస్తారు. ఈ ఏకాదశి యొక్క పవిత్ర వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఈ విశ్వాన్ని పరిరక్షించే శ్రీహరి విష్ణువు యొక్క దివ్య ఆశీర్వాదంతో ఆశీర్వదించబడతాడు. పద్మపురాణాలు పేర్కొన్న పార్శ ఏకాదశి వ్రత కథ. యుధిష్ఠిరుడు అడిగాడు, కేశవ, భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? అధిష్టానం ఎవరు? దాని ఆచారాలు ఏమిటి? దయచేసి చెప్పండి. శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ రాజా, ఈ విషయంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన ఒక ఆశ్చర్యకరమైన కథను వివరిస్తాను. నారదుడు ఇలా అడిగాడు, చతుర్ముఖుడా, విష్ణువు యొక్క మహిమ కోసం భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నేను మీ దివ్య నోటి నుండి వినాలనుకుంటున్నాను. దయచేసి దాని ప్రాముఖ్యతను వివరించండి. బ్రహ్మ ఇలా సమాధానమిచ్చాడు, ఓ పూజ్యులైన ఋషి, శ్రీ మహావిష్ణువుని పూజించినందుకు మీరు చాలా ప్రశంసనీయం. అదెందుకు కాదు, మీరు వైష్ణవుల అగ్రగామిగా ఉన్నారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని పిలుస్తారు మరియు ఈ రోజున మనం ఋషికేశులను పూజిస్తాము. ఈ పవిత్రమైన ఉపవాసాన్ని పాటించడం అత్యంత పుణ్యం. పూర్వం సౌరవంశం, సూర్యవంశం నుండి మాంధాత అనే నీతిమంతుడైన రాజు ఉండేవాడు. అతను తన ధర్మం మరియు తన ప్రజల సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధత ప్రసిద్ధి చెందాడు. అతను తన ప్రజలను తన కన్నబిడ్డలా చూసుకున్నాడు. అతని పాలనలో ఎప్పుడు కరువు లేదు, మానసిక ఆందోళన లేవు మరియు వ్యాధులు అతని రాజ్యాన్ని బాధించలేదు. అతని ప్రజలు నిర్భయమైన వారు మరియు పుష్కలమైన ఆహారం మరియు సంపద కలిగి ఉన్నారు. రాజు యొక్క ఖజానా కేవలం ధర్మ మార్గం ద్వారా పొందిన ఆదాయంతో నిండిపోయింది. అతని రాజ్యంలో అన్ని కులాల మరియు ఆశ్రమాల ప్రజలు తమ తమ మతాలు మరియు ధర్మాలలో నిమగ్నమై ఉన్నారు. మాంధాత రాజ్యభూమి కామధేనువు గోవుల ఫలవతమైంది. ఆయన హయాంలో ప్రజలు ఎంతో సంతోషాన్ని అనుభవించారు. ఒకసారి అతని గొప్ప పాలన ఉన్నప్పటికీ అతని రాజ్యం 3 ఏళ్ల పాటు తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఈ విపత్తు వల్ల అతని ప్రజలకు చాలా బాధ కలిగించింది మరియు వారు రాజ్యం వదిలి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ప్రజలందరూ తమ బాధతో రాజును సంప్రదించారు. ప్రజలు, ఓ రాజా, దయచేసి మా మనవి వినండి. పురాణాల్లో నీటిని నారా అని సూచిస్తారు మరియు అది పరమాత్మ యొక్క నివాస స్థలం అయిన శ్రీ మహావిష్ణువు. నారాయణుడు నీటిలో నివసిస్తాడు. నారాయణుడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపుడు. అతను అన్నింటా వ్యాపించి ఉన్నాడు మరియు అతను ప్రతి చోట నీటితో కలిసి ఉన్నాడు. అతను మేఘాల రూపాన్ని తీసుకుంటాడు మరియు వర్షానికి కారకుడు మరియు వర్షం ద్వారా ధాన్యాలు అంటే పంటలు పండుతాయి. ఇవి అన్ని జీవులకు మద్దతు ఇస్తుంది. ఓ రాజా, వర్షాభావం వల్ల కరువు ఏర్పడింది. కరువు కారణంగా ప్రజలు చనిపోతున్నారు. దయచేసి ఈ కరువును అంతం చేయడానికి ఒక పరిష్కారం కనుగొని మమ్మల్ని బాధల నుండి రక్షించండి. రాజు స్పందిస్తూ, మీ మాటలు నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. సమస్త ప్రాణులు అన్నం చేత పోషించబడుతున్నాయి మరియు ప్రపంచం అన్నంతో వర్ధిల్లుతుంది. రాజుల దురాగతాల వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని ప్రపంచంలో తరచుగా చెప్పబడింది మరియు పురాణాల్లో చాలా వివరంగా వివరించబడింది. నేను విజ్ఞతతో ఆలోచించినప్పుడు నా రాజ్యానికి ఇంత బాధ కలిగించడానికి నేను చేసిన తప్పులేవి నాకు అనిపించలేదు. అయినప్పటికీ నా ప్రజలు మేలు చేయడానికి మరియు వారి కష్టాల నుంచి వారిని బయటకు తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తాను. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రాజు మాంధాత ఒక చిన్న సమూహంతో కలిసి దట్టమైన అరణ్యంలోకి ప్రయాణాన్ని ప్రారంభించాడు. మొదట సృష్టికర్తకు నివాళులు అర్పించాడు. అరణ్యానికి చేరుకున్న తర్వాత అతను ప్రసిద్ధ ఋషులు మరియు సన్యాసుల ఆశ్రమాలను సందర్శించాడు. వారి మధ్య సంచరించాడు. ఒక అదృష్టవశాత్తు అతనికి బ్రహ్మదేవుని కుమారుడైన అంగీర ఋషిని కలిసే అవకాశం లభించింది. రాజు ఋషిని చూడగానే అతను సంతోషంతో తన రథం నుండి దిగిపోయాడు. ముకుళిత హస్తాలతో నిశ్చలమైన మనసుతో గౌరవనీయమైన ఋషి పాదాలకు వినయంగా నమస్కరించాడు. ఋషి స్వస్తి అనే పలంకరింపుతో ప్రత్యుత్తరం చేసి రాజు రాజ్యంలో ఉన్న 7 ప్రాంతాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. రాజు మాంధాత తన యోగక్షేమాలను తెలియజేసి ప్రతిగా ఋషి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఋషి దయతో రాజుకు ఆసనం మరియు సేదదీర్చే పానీయం అందించాడు. రాజు ఈ అర్పణలను అంగీకరించి ఋషి పక్కన కూర్చోగా వారి సందర్శన ఉద్దేశం గురించి మర్యాదపూర్వకంగా అడిగాడు. అప్పుడు
అప్పుడు రాజు తన ఆందోళన వ్యక్తం చేశాడు. ఓ ప్రభు, నాకు ప్రసాదించిన భూమిని పరిపాలించేటప్పుడు నేను శ్రద్ధగా ధర్మ మార్గాన్ని అనుసరించాను, మరి మత సంప్రదాయాలను సమర్థించాను. అయినప్పటికీ నా రాజ్యంలో 3 సంవత్సరాలుగా వర్షాలు లేవు. ఈ కరువు యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి నేనేం చేయాలి? దానికి సమాధానంగా మహర్షి ఇలా వివరించాడు. మహారాజు, మీరు ప్రస్తుతం అత్యంత పుణ్యయుగం సత్యయుగంలో ఉన్నారు. ఇక్కడ ప్రజలు దైవ చింతనలో నిమగ్నమై ఉన్నారు. ఈ యుగంలో ధర్మం దృఢంగా నిలుస్తుంది. ఈ యుగంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేస్తున్నారు. మహారాజా, మిగిలిన ప్రజలందరూ దైవ చింతన లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. వీరి వలన ఈ వైపరీత్యం, తద్వారా అనావృష్టి, కరువు ఏర్పడింది. రాజు ఇలా జవాబిచ్చాడు. మునివర్య, దీని నుండి బయట ఎలా పడవచ్చు? మొదటిది, బ్రాహ్మణులు తపస్సులో నిమగ్నమై ఉన్నారు. రెండవది, ప్రజలు నిర్దోషులు, కాబట్టి నేను వారికి హాని చేయలేను. దయచేసి మీరు చెప్పిన విషయం గురించి, శాంతింపజేసే మతపరమైన ఆచారం గురించి మార్గనిర్దేశం చేయండి. మహర్షి స్పందిస్తూ, మహారాజా, అలాంటప్పుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. భాద్రపద మాసంలోని ప్రకాశవంతమైన పక్షం రోజుల్లో ప్రసిద్ధి చెందిన పద్మ ఏకాదశిని ఆచరించడం ద్వారా మీరు నిస్సందేహంగా వర్షాలు కురుస్తాయి. మీ రాజ్యంలోని ప్రజలు అందరితో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఋషి నుండి ఈ మాటలు విన్న రాజు తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను భాద్రపద మాసంలోని ప్రకాశవంతమైన పక్షం రోజుల్లో 4 వర్ణాలుగా చెందిన వ్యక్తులతో పాటు పద్మ ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు. ఈ ఉపవాసం ఫలితంగా మేఘాలు వర్షం కురిపించాయి. భూమి నీటితో నిండి పచ్చని పంటలతో విలసిల్లింది. ఈ ఉపవాస దీక్షకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సలహా ఇస్తున్నాడు. రాజా, కాబట్టి ఈ మహత్తరమైన వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. పద్మ ఏకాదశి రోజున నిండుగా ఉన్న నీళ్లను ఒక గుడ్డతో కప్పి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ దానం చేస్తున్నప్పుడు పెరుగు మరియు అన్నం, గొడుగు మరియు పాదరక్షలు సమర్పించండి. నమో నమస్తే గోవింద బుద్ధి శ్రవణ సంజ్ఞక అఘోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదో భవ భుక్తి ముక్తి ప్రదచ్చైవ లోకానం సుఖదాయక. రాజా, ఈ మంత్రాన్ని చదవడం మరియు వినడం ద్వారా ఒక వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు.